రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజు వివాదం ఇప్పుడు క్లియర్గా మనం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పు, డెలివరీ బాయ్దా లేకుంటే రాజు వెడ్స్ రాంబాయ్ హీరోదా, అసలు ఏం జరిగింది, ఒక్క సినిమాతో తినకు వచ్చిన పొగరా లేకుంటే డెలివరీ బాయ్ తప్ప అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఫస్ట్ డెలివరీ బాయ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్ అఖిల్ రాజ్ వాళ్ళకి వెళ్ళి డోర్ కొట్టి అక్కడ ఇచ్చాడు. అయితే ఆ ఆర్డరు వాళ్ళ డాడీ రిసీవ్ చేసుకున్నారు. తను ఇది ఎవరు ఆర్డర్ చేశారో ఇంట్లో మిగిలిన వాళ్ళల్లో అని చెప్పేసి తను ఆ ఆర్డర్ని తీసుకొని అక్కడ పక్కన పెడితే వాళ్ళ అమ్మ తెలియక, మన ఇంట్లో కూడా ఇలాంటి మిస్టేక్స్ చాలా జరుగుతాయి. ఎందుకంటే మన ఇంట్లో నలుగురు ఐదుగురం ఉంటే ఎవరో ఒకరు అట్లీస్ట్ తెలియని వాళ్ళు, ఇప్పుడు మా మమ్మీ వచ్చిందనుకోండి, తనకు తెలియకపోతే తను ఆర్డర్ ఓపెన్ చేసేస్తుంది, మనకొచ్చినదే కదా అని. సో ఇదే మిస్టేక్ అఖిల్ రాజ్ వాళ్ళ ఇంట్లో కూడా జరిగింది. తను ఓపెన్ చేసింది. తను ఓపెన్ చేసి చూసి పక్కన పెట్టేసింది. ఇది మనది కాదేమో ఎవరిదో అనుకొని పక్కన పెట్టేసింది. సో ఇంతలో మళ్ళీ డెలివరీ బాయ్ రిటర్న్ వీళ్ళ ఇంటికి వచ్చాడు. వీళ్ళ ఇంటికి వచ్చి డోర్ నాక్ చేసి అది డెలివరీ మీది రాంగ్‌గా వచ్చింది, అది వేరే ఆపోజిట్ అపార్ట్మెంట్ వాళ్ళది, 201 వాళ్ళది అని చెప్పారు. సో అప్పుడు వాళ్ళ మమ్మీ ఇట్లా ఓపెన్ చేశాను బాబు, నాకు తెలియక ఓపెన్ చేశాను, సో సారీ అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చెప్పారంట. సో అఖిల్ రాజ్ వాళ్ళ మమ్మీ తను తెలియక ఓపెన్ చేసింది. అయితే డెలివరీ బాయ్ రాంగ్ అడ్రస్కి ఇవ్వడం అనేది మాత్రం డెలివరీ బాయ్ మిస్టేక్. తర్వాత వాళ్ళ అమ్మ వెళ్ళి ఇలా జరిగింది అని చెప్పడంతో తన ఆర్డర్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత సరే అమ్మ నేను వాళ్ళకి చెప్పుకుంటా అని చెప్పడమో, లేకుంటే మీరు ఇలా మిస్టేక్ చేశారు, దీనికి ఏదన్నా నాకు రిఫండ్ లాగా రావాలి అననో ఏదన్నా అడిగి ఉంటే బాగుండేది. సో డెలివరీ బాయ్ తన మార్నింగ్ నుంచి తిరిగి ఉన్న ఫ్రస్ట్రేషనో, లేకుంటే ఈ అఖిల్ రాజ్ చెప్పిన దాని ప్రకారం అయితే తను తాగేసి ఉన్నాడనని, సో తను తాగుండడమో ఏ ఫ్రస్ట్రేషనో తెలియదు, కానీ తను వీళ్ళ అమ్మనే ఒక మాట అన్నాడంట, ఫ్రీగా వస్తే ఏదైనా తీసేస్తారా అనని. అది కూడా రావే పోవే ఇలా మాట్లాడడం వల్ల అఖిల్ రాజ్ అనేది రెస్పాండ్ అయ్యారంట. సో అఖిల్ రాజు ఇమీడియట్గా ఆ రెస్పాండ్ అయ్యే విధానము అంత సీరియస్గా కాకుండా కాస్త తనన్నా కూల్గా ఉండడమో, లేకుంటే డెలివరీ బాయ్ కూల్గా ఉండుంటేనో ఈ విషయం ఇంత పెద్దదిగా అయ్యేది కాదు. పాపం తను ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తూ ఎదుగుతూ ఉన్నాడు. తన మీదికి బురద చల్లడం అంటారు కదా, అట్లా అయిపోయింది. తను డెలివరీ బాయ్‌ని అంటే తనకొచ్చేదేం లేదు. సో తను అదే చెప్తున్నాడు, నాకు దీంట్లో వచ్చేదేం లేదు, రీఫేమ్ అవ్వడం తప్ప అని అంటున్నారు. సో తను చెప్పిన వర్షన్ ఇది. అండ్ డెలివరీ బాయ్ సైడ్ మాట్లాడితే తను ఆర్డర్ ఇచ్చే ముందు కాస్త చూసుకొని ఉన్నా బాగుండు. అండ్ పోనీ తను ఇచ్చేశాడు, నెక్స్ట్ టైం తీసుకునే అప్పుడైనా వాళ్ళు సీరియస్గా మాట్లాడేటప్పుడు అన్న ఇది ఇట్లా 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 అని కొంచెం కూల్గా మాట్లాడుంటేనన్నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేది. సో దీంట్లో ఇద్దరి తప్పు, 2 సైడ్స్ నుంచి ఇద్దరి తప్పు ఉంది కాబట్టి ఇద్దరు కాస్త కూల్గా ఉండుంటే సిచ్యువేషన్ కూల్గా వెళ్ళేది. ఇద్దరి మీద నెగిటివ్ కామెంట్స్ అనేది మానేయండి. సో ఇద్దరు వాళ్ళు ఆ టైంలో క్షణికావేశం వల్ల ఇద్దరి మధ్య గొడవ అనేది జరిగింది. సో ఈ వీడియోని ఇంత వైరల్ చేసి పాపం తనని డీఫేమ్ చేసి తన కెరీర్‌ని పాడు చేయడం కన్నా కొంచెం సపోర్ట్ చేస్తే, తను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో కాబట్టి తను కూడా మంచి హీరో అయ్యే అవకాశం ఉంది. సో కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నాడు కాబట్టి కాస్త ఆవేశం తగ్గించుకుంటే మంచి కెరీర్ ఉంటుంది. తను రాజు వెడ్స్ రాంబాయ్‌లో ఎంత బాగా యాక్ట్ చేశాడంటే అసలు నిజంగా సూపర్, అసలు చెప్పలేము మాటల్లో, అంత బాగా యాక్ట్ చేశారు. దాన్ని బట్టి చూస్తే తను పెద్ద హీరో అవుతారు అనిపించింది. సో ప్లీజ్ తను కొంచెం యాజ్ ఏ ఫ్యాన్‌గా చెప్తున్నా, కంట్రోల్‌లో కొంచెం ఉంచుకోండి. ఎవరికైనా తన తల్లిని తన తండ్రిని అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. సో మీరు ఆ టైంలో పోలీసులకి చెప్పడము ఇలాంటివి చేస్తే మీకు కొంచెం కెరీర్‌కి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో మీకు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా పైకి ఎత్తాలనుకునే వాళ్ళ దానికన్నా కిందికి తోయాలనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి సో ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. అండ్ డెలివరీ బాయ్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆర్డర్ డెలివరీ చేస్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.